శ్రీకావన్ సత్యయాత్ర అట. ఇంత పెద్దది ఉంది, పేరు కూడా పెద్దది ఉంది, ఇది కూడా ఇంత ఉంది, నా అంత మొహం అంత సైజు. కాజా అంటారు కదా, కాకినాడ కాజాలా ఉంది. ఓకే, టేస్ట్ అండ్ టెల్ మీ హౌ ఇట్ ఈస్. ఫ్లేవర్. ఎల్లో కలర్వి చాలా పళ్ళు ఉన్నాయండి. ఇవి తినచ్చని అంటున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. బాగుంటాయి అని అన్నారు. భలే ఉన్నాయి, ఇదేంటో తెలియదు, చెర్రీ పళ్ళగా ఉన్నాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. చెట్టు కింద బోల్డ్ ఉన్నాయి. ఇదిగో పండు ఇలాగ ఉంటుంది, అది 3 దశలు చూపిస్తున్నాను. కాయ ఇలాగ ఉంటుంది, మొత్తం పండు అయ్యాక ఇలాగ ఉంటుంది, కాయ ఉంటుంది. మొత్తం ఇదంతా ఇదిగో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మొత్తం నేను ఒక 20-30 తీసుకెళ్తున్నాను, ఒక రాయి కూడా తీసుకెళ్తున్నాను. ఇంటికెట్టు కొట్టుకొని తినేస్తాను. ఫ్రీ సవకా. మళ్ళీ మళ్ళీ ఇచ్చారు ఫ్రీ జనా. బాగుంది. ఫ్రీగా తినేసాం. సో ప్రపంచ దేశ రుచులన్నీ చూశారు నా దగ్గర. అండ్ మనం ఉక్రెయిన్లో ఉన్నాం కాబట్టి ఉక్రెయిన్ రుచులను కూడా చూడాలి. దేవుడు దేవాల భగవంతుడు ఏం తిన్నా అడిగించుకునే శక్తి ఇచ్చారు. సో ఉక్రెయిన్లో శ్రీకావన్ సత్యయాత్ర అట. ఇంత పెద్దది ఉంది, పేరు కూడా పెద్దది ఉంది, ఇది కూడా ఇంత ఉంది, నా అంత మొహం అంత సైజులోని. ప్రశాసన్ స్కోచే అట. బాగుంది, చాలా బాగుంది. క్రిసాచో సెవెచియాట్ వస్తే ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే, రుచిలో భాగంగా స్వీట్ విషయానికి వస్తే శువా, రైట్? శువా బాగుంది, గుడ్, వెరీ గుడ్. శువా బాగుంది. ఇదే శువా. అడగండి, స్వీట్లు కావాలి అనుకుంటే ఉక్రెయిన్లో శువా. కాజా అంటారు కదా, కాకినాడ కాజాలా ఉంది. శుభ మేడం ఇచ్చింది, మేడము కాకినాడ కాజాలా ఉంది, బాగుంది. సో విక్కీ తీసుకొచ్చిందండి స్పెషాలిటీ రెస్టారెంట్ అనమాట. సో ఉక్రెయిన్ స్పెషల్ ఫుడ్, రైట్? ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. చూద్దాం. పెళ్ళైపోయింది ఉక్రెయిన్ విక్కీకి. ఎలా ఉన్నదో సెటప్ అంతా. సో మనం విక్కీ తెచ్చిందండి ఏదో లోకల్ డ్రింక్ అని. వాట్ ఇస్ దిస్ వన్? This is traditional Ukrainian drink made with bread and sugar. No alcohol, right? No alcohol. Try it. Bread drink. బ్రెడ్ తో తయారు చేసిన డ్రింక్ అంటండి. బ్రెడ్ పంచదార నానబెట్టి. It's nice. Don't listen to him. But it's a very different flavor. Strange, no? డిఫరెంట్ ఫ్లేవర్. బాగుందండి, అదొక వెరైటీగా ఉంది, టేస్ట్ చేయాలి. వాట్ ఇస్ దిస్ కాల్? స్క్వాస్ అనమాట. సో ఎప్పుడు వచ్చినా ట్రై చేయండి. కెమెరామెన్ ఎవరనుకున్నారు, అలా ఆయనే. సో విక్కీ తెచ్చిందండి ఏదో జిల్లిరికాయ లాగా. వాట్ ఇస్ దిస్? And with potatoes and mushrooms. Okay. This is cabbage. Cabbage ఇది. This is mushrooms, right? Potatoes with mushrooms. Potato and mushroom. What is called? Is Vareniki. Traditional Ukrainian. Traditional Ukrainian food అండి. So eat with this one. Yeah, better eat with sour cream. Tastes good. బాగున్నాయండి. జిల్లిడికాయ ఉన్నది కదా, జిల్లిడికాయ వినాయక చవితి చేస్తాం కదా, జిల్లిడికాయలు అలా ఉన్నాయి. This one is nice. I love them. And cabbage. బాగున్నాయి.
ఇది వెరైటీగా ఉంది కానీ తాగాల్సి తప్పట్లేదు నాకు. నైస్, దిస్ వన్ నైస్. వాట్ ఇస్ కాల్డ్? This is salad. Salad? Also Ukraine. We always make it for New Year. Only for New Year, actually. This is like traditional Ukrainian New Year dish. గుడ్డు. You told me that egg. చిక్కుముక్క గుడ్డు అండి, చిన్న గుడ్డు అన్నమాట, చాలా చిన్నది ఉంది. That's the normal regular. Salad with ham, అన్నీ కాదు. Take more. Take some more. Salad, right? Yeah. Salad ఇదండి, salad. Nice. సో చాలా ఫుడ్ అండి వచ్చింది మనకి. వికీ, వాట్ ఇస్ దిస్ వన్? This one is duck, డక్. and under the duck is a buckwheat. బక్విత్. డక్ You విత్ won't find it anywhere except of Ukraine. రియల్లీ. సో డక్ విత్ బక్విత్ అండి, ఇది స్పెషాలిటీ ఫుడ్ అంట. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. Did you try it before? నో, ఇట్స్ అ డిఫరెంట్ ఫ్లేవర్. సో బక్విత్, రైట్? Yeah. అన్ని జంతువులు తిన్నాం కానీ బాతులు తినలేదు కదా. బాతు, డక్, రైట్? నైస్. What is the next? డక్ సో నైస్. చాలా బాగుందండి డక్. దిస్ వన్ నైస్. Would you like it? వాట్ ఎల్స్ నెక్స్ట్? దిస్ వన్? Yeah, take this. వాట్ ఇస్ దిస్ వన్? This is also traditional Ukrainian, of course, as everything. It's a cabbage rolls with meat and rice inside. And it's also nice. ఓకే ఓకే, చూసారు కదండి, క్యాబేజు, రైస్. Yeah. దిస్ ఇస్ క్యాబేజ్. Yes. Cabbage Uh-huh. rolls. సో క్యాబేజ్ అండి ఇదంతానా. సో క్యాబేజ్తోని టాపింగ్ చేసిన రైస్ అనమాట. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మొత్తం అన్నీ ఎంగిల్ చేసేయడం బాగోదు కదా. జ్యూసీ అండ్ Yeah. స్వీటీ. జ్యూస్గా ఉంది, స్వీట్గా ఉంది. పిల్లలకైతే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వాట్ ఈస్ కాల్ నేమ్? Holubtsi. Holubtsi, say it. దిస్ ఇస్ పొటాటో అట్లు అండి. పొటాటో, రైట్? Potato cakes. Yeah. పొటాటో కేక్లు అండి. Chinese sour cream. పొటాటోతో తయారు చేసిన గారెలు అనమాట. పొటాటో గారెలు అని చెప్పాలి. ఒకసారి చెప్దాం ఇది ఎలా ఉందో. షవర్ క్రీమ్తో తినాలి. నైస్. దిస్ వన్ ఆల్సో నైస్. బాగుంది. దిస్ ఆల్ ట్రెడిషనల్ లోకల్ ఫుడ్, రైట్? దిస్ వన్ సో నైస్. అండ్ దిస్ వన్ ఇస్ డిఫరెంట్ టేస్ట్. దిస్ వన్ లైక్ ఎ క్యాబేజ్. It's different, of course, Yeah, because juice, you don't juice. like it. Next one. Last but not least. What is called? Chicken Kiev. Chicken Kiev. So we are in Kiev, so we eating chicken Kiev only. What You this? can find it in different countries, but it's still will called chicken Kiev. So this is called chicken Kiev అండి. So చూసారు కదా, చికెన్ కీవ్ అన్నమాట. కీవ్ లాగా ఉంది ఇదంతానా. Cut it. And the butter will go from ఓ inside. బటర్ చికెన్, జ్యూస్ అండ్ స్మాష్ పొటాటో అండి. చెప్తాను ఎలా ఉందో. I love it hot. Tak, tak jak ja napisałem, by pouczyli tam, zdaje się, my tu w Kijewie, ale tam jeszcze nasza regieta robota jest w Warszawie i by pouczyli, oni nas skazali, że to jest, టూ హాట్, How is నోరు the flavor? కాలిపోయింది. tam pegowali i నాట్ స్పైసీ, నో సాల్టీ, బట్ jak to było 20 స్మూత్గా ఉంది. నైస్. దిస్ వన్ నైస్. కారం ఎక్కువ లేదు, ఉప్పు లేదు, కానీ చాలా బాగుంది. స్మూత్గా ఉంది. ఇదైతే అన్నీ బాగున్నాయి. దిస్ ఆల్ ఫుడ్ సో నైస్. Excellent, let's eat. థ్యాంక్ యూ వికీ. సో నైస్ ఫుడ్, డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్. Chin chin. Budźmy. సో వికీ తీసుకొచ్చింది. వాట్ ఈస్ కాల్డ్ దిస్? It's local alcohol. Local It's sweet. It's like wine, something between wine and liquor. వైన్ అండి. లోపలికి వెళ్తున్నామండి. ఇది చూడడానికి ఎలా ఉన్నదంటే అబ్బో ఎర్రగా ఉన్నాయి అంతా. ఎట్ట
సెటప్ అంతా వేరేగా ఉంది. లోపల ఆల్కహాల్ అంట, చూద్దాం అసలు ఎలా ఉందో ఏంటో. ట్రెడిషనల్ హోమ్ మేడ్ సో చెర్రీ వాళ్ళు చూసారు కదా, లోపలికి వెళ్ళి ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. Нам нужна черная футболка с размером. О, я знаю, что все просто А, вам может по 150? Ну, це 100. Це буде сорбот. Нормально? Человеку попробовать. We got the drunk cherry. Cherry with alcohol. Cherry cheese, Vicky. Too hard and sweet. స్వీట్ వైన్ లాగా ఉందండి. అంత ద్రాక్ష పళ్ళు వేరు, చెర్రీ రైట్, దిస్ ఇస్ చెర్రీ. సో ద్రాక్ష పళ్ళు వైన్ అనేది చెర్రీ, యాక్చువల్గా ద్రాక్ష పళ్ళుతో చేస్తారు. చెర్రీ పళ్ళుతో చేసేది వాట్ ఈస్ కాల్డ్ దిస్ ఈస్ పియానో వైష్ణవ్, ద లోకల్ డ్రంక్ చెర్రీ అనమాట. బాగుంది. సో చూసారు కదా ఏంటి ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ మెనూ అండి. మనకి క్యారెట్ హల్వా, చికెన్ ముక్కలు, చికెన్ స్మాష్ పొటాటో, తర్వాత సూపు, 2 రకాల బ్రెడ్లు అండ్ ఒక జ్యూస్. ఇక్కడ లోకల్ జ్యూస్ బ్రెడ్తో తయారు చేస్తారు కదా, ఇది అనమాట ఉక్రెయిన్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ మెనూ. ఇది మీరు వెళ్తే ఎక్కడికైనా ఇస్తారు. 100 అంటే 300 రూపాయలు తీసుకుంటారు. ఇది కరెక్ట్గా 300 రూపీస్. సో ఇంకో బ్రేక్ఫాస్ట్ అనమాట, ఇంకో ఫుడ్ అనమాట. సో వెజిటేబుల్స్, సూపు, చికెను, రైసు ఇస్తారు. సో ఇది బాగుంటుంది మీకు. ఉక్రెయిన్లో ఎక్కడ చూస్తాం వాల్నట్ చెట్లు ఉంటాయండి. ఇదిగోండి వాల్నట్ చెట్టు. వాల్నట్ అంటే తెలుసు కదా, ఇది వాల్నట్ గట్టిగా ఉంటాయి. కిల్లీలో రాయిలాగా ఉంటుంది, మంచిది, బుర్రకు మంచిది అంటారు. ఇదిగో పండు చెట్టు ఇది ఉంటుంది. చెట్టు కింద బోల్డ్ ఉన్నాయి. ఇదిగో పండు ఇలాగ ఉంటుంది. అది 3 దశలు చూపిస్తున్నాను. కాయ ఇలాగ ఉంటుంది, మొత్తం పండు అయ్యాక ఇలాగ ఉంటుంది, కాయ ఉంటుంది. మొత్తం ఇదంతా ఇదిగో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మొత్తం. నేను ఒక 20-30 తీసుకెళ్తున్నాను. ఒక రాయి కూడా తీసుకెళ్తున్నాను. ఇంటికెట్టు కొట్టుకొని తినేస్తాను. ఫ్రీ, సవకా ఫ్రీ. సో ఎల్లో కలర్వి చాలా పళ్ళు ఉన్నాయండి. ఇవి తినచ్చని అంటున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. బాగుంటాయి అని అన్నారు. భలే ఉన్నాయి. ఇదేంటో తెలియదు, చెర్రీ పళ్ళులాగా ఉన్నాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి, సూపర్, చాలా స్వీట్గా ఉన్నాయి. ఇవే తెలీదు, మొహమాటం లేకుండా బోల్డ్ పళ్ళు ఉంటాయి. ఇలాంటి చెట్లు పిచ్చివేం కాదు, మంచివే. సంచి నిండా వేసుకొని రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా తినండి, ఏం ప్రాబ్లం లేదు. పిచ్చి పళ్ళు అయితే కాదు, మంచివి. థ్యాంక్స్. అదే ఇచ్చారు మళ్ళీ. బాగుంది. హలో, ఇండియా. మళ్ళీ ఇచ్చారు ఫ్రీగానా. బాగుంది. అదే బా ఫ్రీగా తినేసాం. రేపటి వీడియో చాలా బాగుంటుంది అండ్ ఫుల్ ఫన్నీ. అసలు పులి కుమార్ గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన కోటీశ్వరుడా, అసలు పులి పంపించుకోవాల్సిన అవసరం ఏంటి, చైనా వాళ్ళు ₹1 కోటి ఎందుకు ఇస్తారన్నారు, పులి కళ్ళు కోసం జపాన్ వాళ్ళు ఎందుకు వచ్చారు, అన్నీ ఉంటాయి.